హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్కి సంబంధించి మీరు ఎగ్జామ్ రాసినప్పటి నుంచి మీరు కాలేజీలో జాయిన్ అయ్యే వరకు మీకు ఎదురయ్యే ప్రాసెసెస్ ఏంటి, అంటే ఏ స్టెప్స్ మీకు ఎదురవుతాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్డెప్త్గా ఇవాళ వీడియోలో అయితే చెప్పబోతున్నా. మెయిన్గా ఈ యొక్క వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్టయితే మీరు ఇంకా ఈ యొక్క బీటెక్లో జాయిన్ అయిపోయినట్టే అనమాట. అంత క్లారిటీగా నేను అనేది ఇన్డెప్త్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా. గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ రాసేకి వెళ్తారో అప్పటి నుంచి మీరు కాలేజీకి ఫస్ట్ డే వెళ్ళే వరకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకైతే చెప్పబోతున్నా. ఇక దీని గురించి ఇన్డెప్త్గా మనము ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీరు ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలామంది అంతా అప్లై చేస్తున్నారు. మనకు త్వరలోనే దానికి సంబంధించి హాల్ టికెట్ వస్తుంది అనమాట. హాల్ టికెట్లో మీకు ఒక సెంటర్ ఏంటి, మీ టైమింగ్స్ ఏంటి, మీ యొక్క ఏ డేట్లో ఎగ్జామ్ పడింది అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఒక ఐడి ప్రూఫ్, అంటే మీరు ఏంటంటే గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడి ప్రూఫ్స్ ఉంటాయి కదా, మీ ఆధార్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, మీ పాన్ కార్డు కావచ్చు, ఇలాంటి ఒక ఐడి ప్రూఫ్ తీసుకొని మీరు ఎగ్జామ్ సెంటర్కి అనేది వెళ్తారు. వెళ్ళి అక్కడ మీరు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేస్తారు. ఇక్కడ మీకు ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. మీరు కంప్యూటర్ ముందర కూర్చొని ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాస్తారనమాట. మనకు టైమింగ్స్ ఉంటాయి, టైమింగ్స్ ప్రకారం ఎగ్జామ్ అనేది రాస్తారు. ఓకే, ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటి, మనకు ఒక డేలో రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇది మీరు ఎట్లా చూసుకున్నా ఏదో ఒక డే, ఒక 10 డేస్ 15 డేస్ తర్వాత రిజల్ట్స్ అనేవి రావడం అయితే జరుగుతాయి. ఆ రిజల్ట్స్లో మెయిన్గా మనకు ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు క్వాలిఫై అయ్యారా అవ్వలేదా, దాంతోపాటు మీరు క్వాలిఫై అయినట్టయితే మీకు వచ్చిన ర్యాంక్ ఏంటి అని మీకు ఇక్కడైతే ఆ యొక్క రిజల్ట్స్లో క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు మెయిన్ చూడాల్సింది ఏంటంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అన్నది మాత్రమే మీరు మైండ్లో అయితే పెట్టుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 15,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం, అంటే ఇంకా ఎక్కువే రావచ్చు, చాలామందికి ఇంకా తక్కువ కూడా రావచ్చు. ఎగ్జాంపుల్కి చెప్తున్నా, 15,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. ఆ ర్యాంక్ అలానే పెట్టుకోండి. మీకు రిజల్ట్స్ వచ్చిన కొద్ది రోజులకి, అంటే 1 or 2 డేస్కి మనకు కౌన్సిలింగ్ డేట్స్ అనేవి వస్తాయి. అంటే యాక్చువల్గా ఇవి ముందే వస్తాయి, మనకు అప్పుడు కూడా తెలుస్తుంది అనమాట. కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రావడం అయితే జరుగుతాయి. ఇక్కడ కౌన్సిలింగ్ డేట్స్ అంటే ఏంటి అంటే ఒకసారి అయితే క్లియర్గా చెప్తా వినండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కౌన్సిలింగ్ డేట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మీకు 1 నుంచి 5,000 వరకు ర్యాంక్ ఉన్న వాళ్ళు మనకు ఈ యొక్క ఎక్స్ అన్న డేట్ రోజు కౌన్సిలింగ్కి వెళ్తారు. ఇక 5,001 నుంచి 15,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు వై అన్న డేట్లో కౌన్సిలింగ్కి వెళ్తారు. అట్లా లాస్ట్ ర్యాంక్ ఎంతవరకు ఉందో అట్లా ఒక 5 డేస్ 6 డేస్ వరకు మనకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇట్లా వీళ్ళు కంప్లీట్గా అలాట్ చేస్తారు కౌన్సిలింగ్ డేట్స్ అనేవి. ఆ కౌన్సిలింగ్ డేట్స్తో పాటు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి, వీటన్నిటి గురించి కూడా మనకైతే చెప్తారు. ఇక్కడైతే మనం మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. మీకు రిజల్ట్స్ వచ్చాయి, అందులో 15,000 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ మనకి కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనుకున్నాం కదా. ఆ కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ అయిన తర్వాత మీ ర్యాంక్కి ఏ డేట్ అలాట్ అయిందో మీరు ఒకసారి చూసుకుంటారనమాట. అంటే 15,000కి సెకండ్ డే వచ్చింది అనుకోండి, ఆ సెకండ్ డే మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఏవైతే ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని ఇక్కడ ఏ సర్టిఫికేట్స్ కావాలి అన్న దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను. ఒకవేళ మీకు సర్టిఫికేట్స్ వీడియో అనేది ఇవాళ ఈవినింగ్ కావాలా లేదంటే టుమారో మార్నింగ్ కావాలా అన్న దాని గురించి సర్టిఫికేట్స్ ఈవినింగ్ లేదంటే సర్టిఫికేట్స్ మార్నింగ్ అని కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ ఏ విధంగా వస్తే అప్పుడు నేను ఏ సర్టిఫికేట్స్ మీకు కావాలి అన్న దాని గురించి అయితే వీడియో అయితే చేస్తాను. ఇక మళ్ళీ వచ్చేద్దాం. మనకు ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ అని ఉంటాయన్నమాట. అవి మనకు ఈ యొక్క బుక్లెట్లో ఏ చోట హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయని మనకైతే తెలుస్తుంది. వాటి గురించి మాట్లాడతాను. మెయిన్గా మీకు మీ దగ్గరలో ఏదైతే యూనివర్సిటీ ఉంటుందో బీటెక్ సంబంధించి ఆ యూనివర్సిటీలో మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. అక్కడ ఏ సర్టిఫికేట్స్ అనేవో ఆ సర్టిఫికేట్స్ అన్నీ మీరు తీసుకువెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే మీరు వాళ్ళకి ఒక కొంచెం అమౌంట్ అనేది ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేస్తారు. పే చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నీ వాళ్ళు వెరిఫై చేస్తారు. అంటే కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమన్నా తక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నదానికి ఆల్టర్నేట్గా ఏం చెప్పాలి అంటే ఇప్పుడు చాలామందికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి వాళ్ళు రేషన్ కార్డు కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట. అట్లా వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఏమన్నా ఉంటే అవి మనకు ఈ యొక్క వెరిఫై చేసే వాళ్ళు
మనకైతే చెప్తారు. ఒకవేళ కొన్ని ఖచ్చితంగా కావాలనుకోండి, ఆ సర్టిఫికేట్స్ మీరు స్కూల్కి వెళ్ళి తీసుకొని రండి, మీరు మళ్ళీ టుమారో కౌన్సిలింగ్కి రండి అని చెప్పి కూడా పంపిస్తారు. ఇక్కడ మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న దాని గురించి చాలామంది డౌట్ ఉంటుంది కదా. ఒకవేళ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీరు ఆఫ్లైన్లో వెళ్ళి చేయలేరు అనుకుందాం, అంటే ఇలా హెల్ప్ సెంటర్కి వెళ్ళి చేయలేను అనుకున్న వాళ్ళు, మీరు డైరెక్ట్గా ఆన్లైన్ ఉంటుంది కదా, ఆన్లైన్లో కూడా మీరు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేవి చేయొచ్చు అనమాట. అక్కడ మీరు మెయిన్గా ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసి అక్కడ మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై అయ్యాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని, వెరిఫై అవ్వకపోతేనే మీరు ఆఫ్లైన్కి వెళ్తారు. వెరిఫై అయిపోతే ఫర్దర్గా మీరు నెక్స్ట్ ప్రాసెస్కి అనేది మూవ్ అవుతారు. ఇక్కడ మీరు సేమ్ ప్రాసెస్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. మీరు ప్రాసెసింగ్ ఫీ అని పే చేస్తారు, మీరు ఆన్లైన్లో యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఒకవేళ అయినట్టయితే మీరు నెక్స్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కి వెళ్తారు. అవ్వనట్టయితే చెప్పా కదా హెచ్ఎల్సి హెల్ప్ లైన్ సెంటర్స్ అని, ఇక్కడ హెచ్ఎల్సి ఉంది కదా, ఇక్కడ మీరు ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్ళి అక్కడ మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ అయితే చేయించుకుంటారన్నమాట. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏం సర్టిఫికేట్స్ అని నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను. ఇక్కడ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఆన్లైన్లో అయిపోయినా ఆఫ్లైన్లో అయిపోయినా ఫైనల్గా అందరూ రిజిస్ట్రేషన్ దగ్గరకు వస్తారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు మెయిన్గా ఏం చేస్తారంటే మీ ఎంసెట్కి సంబంధించి మీరు నెట్లో అనేది రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయినప్పుడు మీకు ఒక లాగిన్ ఐడి, ఒక పాస్వర్డ్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇలా లాగిన్ ఐడి పాస్వర్డ్ మీకు వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే, ఇక్కడ ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా నెక్స్ట్ స్టెప్ ఇదే అనమాట. ఇట్లా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు లాగిన్ అవుతారనమాట. ఇక్కడ లాగిన్ అయ్యేసి మీరు ఏం చేస్తారంటే ఆప్షన్స్ అనేవి ఎంట్రీ చేస్తారు. ఆప్షన్స్ ఎంట్రీ అంటే ఏంటి ఒకసారి క్లియర్గా వినండి. ఇప్పుడు మీది ఒక ఏరియా అనుకోండి, మీది ఒక డిస్టిక్ అనుకోండి. మీ డిస్టిక్లో ఒక టాప్లో 10 కాలేజెస్ ఉన్నాయి. ఆ 10 కాలేజెస్లో మనకు ఏదైతే టాప్లో కాలేజ్ ఉంటుందో ఆ టాప్ కాలేజీలో నాకు ఎక్స్ అన్న బ్రాంచ్లో సీట్ కావాలి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అదే కాలేజీలో ఇంకొక బ్రాంచ్ వై అన్న బ్రాంచ్లో వచ్చినా కూడా నేను జాయిన్ అవుతా. ఆ తర్వాత నెక్స్ట్ టాప్ 2 ఇంకొక మీరు ఏదో ఒక కాలేజ్ అనుకుంటారు కదా, ఆ కాలేజీలో సీట్ రావాలి అని మీరు అనుకున్నారు అనుకోండి. ఇక్కడ మీరు ఈ యొక్క ఆప్షన్ ఎంట్రీలో మీరు ఏదైతే కాలేజ్ ప్రిఫర్ చేస్తున్నారో ఆ కాలేజెస్ అనేవి లిస్ట్గా ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు ఎక్స్ అన్న కాలేజ్ అంటే మీ ఊర్లో ఏదైతే టాప్ కాలేజ్ ఉందో అది ఎక్స్ అన్న కాలేజ్ అనుకోండి. ఆ ఎక్స్ అన్న కాలేజీలో మీకు ఎక్స్ అన్న బ్రాంచ్లో సీట్ రావాలి అంటే ఆ యొక్క ఏదైతే కాలేజ్ ఏదైతే బ్రాంచ్లో రావాలో అది ఫస్ట్ ఆప్షన్గా ఇస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే అదే ఎక్స్ అన్న కాలేజీలో వై అన్న బ్రాంచ్లో మీకు సీట్ రావాలి అంటే ఎక్స్ అన్న కాలేజీలో వై అన్న బ్రాంచ్లో సీట్ రావాలి అని చెప్పేసి మీరు సెకండ్ ఆప్షన్గా ఇస్తారు. అట్లా మీరు దాదాపు ఒక 30-40 ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. మీరు రీజన్లో కావచ్చు, ఆల్ ఓవర్ ఏపీ కావచ్చు, మీకు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ కాలేజ్ రిలేటెడ్గా కంప్లీట్గా ఆ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్ కానీ మీరు వెళ్ళకూడని కాలేజ్ కానీ ఇట్లాంటివి ఆప్షన్స్ అయితే ఇవ్వద్దండి. ఎందుకంటే మీకు ఒకవేళ టైం బ్యాడ్ అయినప్పుడు మీరు ఏదైతే వెళ్ళకూడదు అని అనుకుంటారో కాలేజు, ఆ కాలేజీ అలాట్ అయ్యింది అనుకోండి, అప్పుడు మీరు ఇంకేం చేయలేరు, ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు మరీ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి, అది ఇంకా లేటుగా ఉంటుంది ప్రాసెస్, కొంచెం క్లాసెస్ మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఇలా కొంచెం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా ఫర్దర్గా మనకి కౌన్సిలింగ్స్ వస్తే ఎలా ఆప్షన్స్ ఇవ్వాలి, మనం అనుకున్న కాలేజీలో రావాలంటే మనం ఎగ్జాక్ట్గా ఎలా ఇవ్వాలి ఆప్షన్స్ అన్న దాని గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఆప్షన్స్ అయితే ఇచ్చేస్తారు. ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మీరు ఏదైతే ఆప్షన్స్ ఇచ్చింటారో దాన్ని అనేది మీరు ప్రింట్ తీసుకొని జస్ట్ మీరు రెఫరెన్స్ పర్పస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ యొక్క ఆప్షన్స్ అనేవి మీరు సేవ్ చేయాలి. కన్ఫర్మ్ సేవ్ చేసి సబ్మిట్ కొడితేనే మీకు ఆప్షన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ సేవ్ ఆప్షన్స్ కొట్టిన తర్వాత మీకు ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ వచ్చాయని చెప్పే కదా ముందు, అదే కౌన్సిలింగ్ డేట్స్నే మనకు అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అన్న దాని గురించి కూడా ఒక డేట్ అయితే వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారనమాట. ఆ డేట్ రోజు మీకు మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఏంటంటే మీరు ఏదైతే ఆప్షన్స్ ఇచ్చారో ఆ ఆప్షన్స్లో ఎక్స్ అన్న కాలేజీలో మనకు వై అన్న బ్రాంచ్ అలాట్ అయింది, లేదంటే జెడ్ అన్న కాలేజీలో ఎక్స్ అన్న బ్రాంచ్ అలాట్ అయింది అని చెప్పి మీకు మెసేజ్ అయితే వస్తుంది. మీకు ఎప్పుడైతే మెసేజ్ వస్తుందో మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మీరు ఈ యొక్క నెట్స్కేప్స్కి వెళ్ళేసి మీరు ఏదైతే ఈ యొక్క రిజిస్టర్ చేసుకున్న లాగిన్ పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ లాగిన్ పాస్వర్డ్ యూజ్ చేసి మీరు లాగిన్ అయ్యేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ యొక్క మీకు ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ ఉంటుంది. ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్లో ఏముంటుందంటే మీకు ఏదైతే కాలేజ్ అలాట్ అయిందో ఆ కాలేజ్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తారు. ఆ తర్వాత జాయినింగ్ రిపోర్ట్లో ఎప్పటిలోపల జాయిన్ అవ్వాలి అంటే ఆ జాయినింగ్ రిపోర్ట్ మీరు కాలేజీలో ఎప్పటిలోపల సబ్మిట్ చేస్తే మీకు సీట్ అనేది ఉంటుంది అని అందులో డీటెయిల్స్ ఉంటాయి. దాంతోపాటు మీరు
ఆ కాలేజ్కి ఎంత ఫీ పే చేయాలి, మెయిన్గా ఆ కాలేజ్ ఫీజు ఎంత, దాంట్లో మీరు ఎంత ఫీ పే చేయాలి, గవర్నమెంట్ ఎంత పే చేస్తుంది అన్న డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయబడతాయి. ఇట్లా మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే దాన్ని తీసుకువెళ్ళి మీకు ఏదైతే కాలేజ్ అలాట్ అయిందో ఆ కాలేజ్కి వెళ్ళి బై హ్యాండ్ మీరు ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు. ఒకవేళ బై హ్యాండ్ వెళ్ళలేని వాళ్ళు మీరు ఆన్లైన్లో కూడా సెల్ఫ్ జాయినింగ్ కానీ సెల్ఫ్ రిపోర్ట్ కానీ మీరైతే చేస్తారు. ఇక్కడ మెయిన్గా ఈ సెల్ఫ్ జాయినింగ్ సెల్ఫ్ రిపోర్ట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి యాక్సెప్ట్ చేస్తాయి, ఒక్కోసారి యాక్సెప్ట్ అనేది చేయవు. అందుకే ఏంటంటే మీ దగ్గరలో అంటే మీరు ఆ కాలేజ్కి వెళ్ళి ఒక బై హ్యాండ్ డాక్యుమెంట్స్ ఇస్తేనే మనకు కొంచెం క్లారిటీగా ఉంటుంది అనమాట. ఇట్లా మెయిన్గా మీరు జాయిన్ అనేది అవుతారు. నెక్స్ట్ ఏంటి అంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఆ కాలేజ్ వాళ్ళు మేము ఇప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం, మీరు అప్పటి నుంచి కాలేజీకి వస్తే చాలు అంటారు. మీరు ఏదైతే వాళ్ళు క్లాసెస్ స్టార్ట్ చేస్తామని ఒక డేట్ చెప్తారో ఆ డే రోజు మీరు ఈజీగా బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతారనమాట. అంతకుమించి ఇంకా ప్రాసెస్ అయితే ఏం లేదు. కంప్లీట్గా ఎగ్జామ్ నుంచి మీరు కాలేజీలో జాయిన్ అయ్యే వరకు మీకు ఏ టు జెడ్ జరిగే ప్రాసెస్ అయితే ఇది. ఇంతకు మించి అడిషనల్గా ఇంకొక 1 స్టెప్ కూడా ఉండదన్నమాట. కాబట్టి ఎంసెట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఫ్రెండ్స్. వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ కూడా చాలామంది మీ ఫ్రెండ్స్కి అయితే తెలియకుండా ఉంటుంది. వాళ్ళకు కూడా మీరు ఈ వీడియో షేర్ చేసినట్టయితే మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళు అవుతారు. మరీ ముఖ్యంగా మనం తెలుసుకున్న కంటెంట్ అయితే వీడియోలో అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరీ ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.